నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ లో భూ రికార్డుల నిర్వహణలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. భూముల భద్రత, పారదర్శకత, డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టే లక్ష్యంతో మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి సచివాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట్రంలో భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించే లక్ష్యంతో రెవెన్యూ శాఖ రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టుని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ప్రతి భూమికి ప్రత్యేక డిజిటల్ ఐడితో ట్యాంపర్ ప్రూఫ్ భద్రత, పారదర్శక లావాదేవీలు, డబుల్ రిజిస్ట్రేషన్ల నివారణ ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొంది. ఇకపై సర్వే పూర్తయిన అన్ని గ్రామాలను బ్లాక్ చైన్ వ్యవస్థలోకి తీసుకువస్తామని, నవంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మీ భూమి బ్లాక్ చైన్ సేవలను అందుబాటులోకి తీసుకుని రావాలని సీఎం స్పష్టం చేశారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలాగా రెవెన్యూ వ్యవస్థను ఆధునీకరిస్తామని తెలిపారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరిని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి వెళ్లిన మంత్రి నారా లోకేష్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరిని కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడిన లోకేష్ కు బ్రహ్మం చౌదరి పూర్తిగా కోలుకున్నారని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మం చౌదరి సత్యమణి గౌతమి శ్వేతతో కూడా మాట్లాడిన మంత్రి లోకేష్ ధైర్యంగా ఉండాలని సూచిస్తూ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. విజయవాడలో విద్యార్థి, యువజన సంఘాల చలో లోక్ భవన్ పిలుపుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకి దిగిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గవర్నర్ ను కలిసేలా అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పి చివరకు మోసం చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. చలో లోక్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విద్యార్థి, యువజన సంఘాల నేతలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో విద్యార్థి, యువజన సంఘాల చలో లోక్ భవన్ పిలుపుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నర్ ను కలిసే అవకాశం కల్పిస్తామని చెప్పి చివరికి పోలీసులు మాట తప్పారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో కొందరిని ఈడ్చి పడవేయడంతో గాయాలయ్యాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విద్యార్థుల మధ్య తోపులాట చోటు చేసుకోగా ఒకవైపు చర్చలు జరుపుతూనే మరొక వైపు అణచివేతకు పాల్పడుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో గ్యాస్ లీకేజీతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వంటశాలలో గ్యాస్ సిలిండర్ మారుస్తూ ఉండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తతో భారీ ప్రమాదం తృప్తిలు తప్పింది. పెనుగొండ గురుకుల బాలికల పాఠశాలలో బుధవారం ఉదయం సుమారు 9:30 సమయంలో వంటశాలలో గ్యాస్ సిలిండర్ మారుస్తూ ఉండగా సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయింది. అదే సమయంలో పక్కనే ఉన్న గ్యాస్ పొయ్యిపై వంట వండుతూ ఉండగా మంటలు లీక్ అయిన గ్యాస్ కు అంటుకుని అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో పాఠశాలలో సుమారు 430 మంది విద్యార్థినులు ఉండటంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొని తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో వంటశాలలో పనిచేస్తున్న ఓ మహిళకు గాయాలు కాగా ఒక విద్యార్థిని స్వల్పంగా గాయపడ్డది. సమాచారం అందుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పాఠశాల సిబ్బంది అప్రమత్తం స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడంతో భారీ ప్రమాదం తప్పింది. అయితే పాఠశాల సిబ్బంది అప్రమత్తంగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడంతో భారీ ప్రమాదం తప్పింది. అనంతరం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోవడంతో యథావిధిగా తరగతులు కొనసాగించారు. కిచెన్ బయట సపరేట్ అయిపోయింది అనుకోండి. లోపు ఇది కాదు బండ పట్టుకుని బండ కింద బయట ఉన్న బండ బయట ఇక గోడలో సీలింగ్ ఉండడం సరే బోర్డు మొత్తం కాదు. వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల అవగాహన పెంచేందుకు విజయవాడ నగరపాలక సంస్థ క్యాచ్ ది రైన్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తోంది. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు పటమటలోని కేబీసీ జెడ్పీ బాయ్స్ హైస్కూల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రాముఖ్యత, ఇంకుడు గుంతల ఏర్పాటు, భూగర్భ జలాల పరిరక్షణపై విద్యార్థులకు వివరించారు. క్యాచ్ ది రైన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వర్షపు నీటిని సేకరించి భూగర్భ జలాల్లోకి చేరేలాగా చేసే విధానాలను అధికారులు వివరించారు. 11వ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు నీటి సంరక్షణలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వివిఎన్ సత్యనారాయణ, ఉపాధ్యాయులు, శానిటరీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు జి శ్రీకృష్ణదేవరాయలు, శానిటరీ ఇన్స్పెక్టర్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. ఈరోజు 11వ డివిజన్లో
కేబీసీ జెడ్పీ బాయ్స్ స్కూల్లో క్యాచ్ ది రెయిన్ అనే ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులకి ఇంకుడు గుంటల గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలకి ఇంకుడు గుంట యొక్క ప్రాధాన్యత ఏంటి, మనం ఇంకుడు గుంటలు ఎందుకు తీసుకోవాలి, వాటి అవసరం ఏంటి అనే విషయాల గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. రెయిన్ వాటర్ని మనం జాగ్రత్తగా ఒడిచిపట్టుకొని ప్రతి చుక్కని వేస్ట్ చేయకుండా భూమిలో ఇంకేలాగా, భూమిలో జలవనరులను పెంచేలాగా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. వాళ్ళను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ స్నేహితులకి, సమాజంలో ఉన్న ఇతరులకు కూడా ఈ ఇంకుడు గుంటల యొక్క ప్రాధాన్యతని తెలియజేసి వాటిని నిర్మించే విధంగా ప్రోత్సహించడానికి తగిన తోడ్పాటుని అందించమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలు మన గౌరవ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు అయినటువంటి హెచ్ఎం ధ్యానచంద్ర గారి ఆదేశాల మేరకు నగరంలోని అన్ని పాఠశాలల్లో కూడా క్యాచ్ ది రెయిన్ ప్రోగ్రాంలో భాగంగా ఇంకుడు గుంటలని నిర్మించే ఆవశ్యకత గురించి తెలియజేయడం జరుగుతుంది. అన్ని స్కూల్స్లో కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఏవియేషన్ రంగంలో పెట్టుబడులకు మరొక కీలక ముందడుగు పడింది. ఢిల్లీకి చెందిన నాట్స్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రాష్ట్రంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని అమరావతిలో కలిసి తమ ప్రతిపాదనల్ని వివరించారు. సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని నాట్స్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధి అధిరాజ్ సింగ్ చావ్లా కలిశారు. రాష్ట్రంలోని నాగార్జున సాగర్ లేదా కర్నూలు విమానాశ్రయంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలని సంస్థ ప్రతిపాదించింది. అలాగే ప్రస్తుతం 6 శిక్షణ విమానాలతో ప్రారంభించి 5 ఏళ్లలో వాటి సంఖ్యను 20కు పెంచేలాగా ట్రైనింగ్ సెంటర్ ను అభివృద్ధి చేస్తామని వివరించారు. పూర్తి స్థాయి ప్రతిపాదనతో ముందుకు వస్తే ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలో సంచలనం రేపిన 23 నెలల పసిపాప కిడ్నాప్ ఘటనపై మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కవల ఆడపిల్లల్లో ఒకరిని కుట్రపూరితంగా కిడ్నాప్ చేసి విజయవాడలో దాచిపెట్టారంటూ ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ విమెన్ ఆరోపించింది. పాపను వెంటనే తల్లికి అప్పగించి నిందితుల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. విశాఖపట్నానికి చెందిన డాక్టర్ గాయత్రి వద్ద ఉన్న 23 నెలల కవల ఆడబిడ్డల్లో ఒకరిని రూరల్ వాటర్ సప్లై శాఖలో పనిచేస్తున్న తాళ్లూరి గాయత్రి దేవి కుటుంబ సభ్యులు కుట్రపూరితంగా కిడ్నాప్ చేశారని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మహిళా సంఘాలు ఆరోపించాయి. కోడలిని మానసికంగా, శారీరకంగా వేధించి తమ ఇంటికి రప్పించేందుకే ఈ చర్యలకి పాల్పడ్డారని పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విశాఖ పోలీసులు తాళ్లూరి గాయత్రి దేవి, వెంకట సిద్ధార్థ్, కళ్యాణ్ చక్రవర్తి చరణలపై పలు విఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ నిందితులపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై మహిళా సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పి పద్మ, బార్ కౌన్సిల్ సభ్యురాలు ఆర్ గంగా భవానీ సహా మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. పేరు పద్మ, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి. మేము మా ప్రగతిశీల మహిళా సంఘంగా ఏదైతే విశాఖపట్నంలో ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మి ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ గాయత్రి ఎఫ్ఐఆర్ని, డాక్టర్ గాయత్రి ఎఫ్ఐఆర్ని తీసుకున్నారు. ఇప్పుడు మా ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ ఏంటంటే, ఏదైతే వాళ్ళ అత్తగారు కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది గాయత్రి మ్యారేజ్ అయ్యి, ఒక 23 నెలల ట్విన్స్ ఉన్నారు ఆమెకి. ఇద్దరు ట్విన్స్, 23 నెలల వయసు. అందులో పాపకి హోల్ ఉంది, హార్ట్కి హోల్ ఉంది. అతని భర్త సిద్ధార్థ ఇల్లీగల్ వలన వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చి విడిగా వాళ్ళ అమ్మగారింట్లో ఉంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కూడా పసిపాపను తీసుకుని వెళ్ళిపోయారు. ఆ పసిపాపని తీసుకెళ్ళిన వాళ్ళ అతన్ని కూడా భర్తను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి, మీకు అధికారం ఉంది, పవన్ కళ్యాణ్ గారి ఫేషియల్లో ఆమె వర్క్ చేస్తుంది, ఒక అధికారిగా ఇంజనీర్గా పనిచేస్తుంది. ఆమె మీద అనేక అవకతవకలు ఉన్నాయి. ఆమెని మీరు ప్రోత్సహిస్తున్నారా? ఆమెని అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేయకుండా ఉంటున్నారని చెప్పి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ అత్తగారు ఆమెను ముందు అరెస్ట్ చేయాలి, కస్టడీలోకి తీసుకోవాలి, భర్తని అరెస్ట్ చేయాలని చెప్పి 23 నెలల పసిపాపని తల్లి డాక్టర్ గాయత్రికి అప్పచెప్పాలని చెప్పి ప్రగతిశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అత్త గాయత్రి దేవి. అత్త గాయత్రి దేవి ఈమె. అంటే ఆమెకి అడ్మినిస్ట్రేషన్ లో వైజాగ్ లో ఫిర్యాదు చేశారు. అది మొత్తం మన ప్రభుత్వాన్ని అందరికీ తెలుసు. కేవలం మా అత్తయ్య ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో, శానిటేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న తాలూరి గాయత్రీదేవి గారు
వాళ్ళ కొడుకుని అబ్స్కాన్ చేపించి దాసి మా పాపని వాళ్ళ దగ్గర పెట్టుకుని, మా పాప ట్విన్స్, ఆ ట్విన్స్ లో ఇద్దరిలో ఒక పాపని బలవంతంగా మా ఇంటికి వచ్చి మమ్మల్ని తోసి పట్టుకెళ్ళిపోయి తాళం వేసి మమ్మల్ని, మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటి నుండి ఇప్పటికీ 10 రోజులు అయింది. ఇప్పుడు వరకు వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఆయన ఆ పాపతో ఎలా ఉన్నారో కూడా తెలియదు. ఎన్ని చూడట్లేదు, నానే ఇలా చేస్తాం కానీ ఎవరన్నా కోపాలతో ఏమైనా పాపం చేస్తారేమో అని నాకు చాలా భయంగా ఉంది సార్. ఎలా అని అంటే మా అత్తగారు చెప్తున్నారంట పాప బాగానే ఉంది, సేఫ్ గా ఉంది, మా దగ్గరే ఉందని. అంత స్టేట్మెంట్ డెలిబరేట్ గా చెప్తున్నప్పుడు ఆవిడ ఎందుకు కస్టడీలోకి తీసుకుని 10 రోజుల నుండి కనిపించలేని పాపను మా ఆయన్ను ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు? కేవలం ఆవిడ ప్రభుత్వంలో పనిచేస్తుందనా? ఇలాంటి ప్రభుత్వం ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై ఇరిగేషన్ లో పనిచేస్తున్నా భవాని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు, అదేవిధంగా బార్ కౌన్సిల్ మెంబర్ని. డాక్టర్ గాయత్రి విషయము భర్తతో గొడవ అవటము, తను కేసు పెట్టడానికి స్టేషన్కి వెళ్తే లోకల్ పోలీసులు కేసు రిజిస్టర్ చేయలేదు. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్న విశాఖలో ఉన్న ప్రగతిశీల మహిళా సంఘం లక్ష్మి అందరి నాయకులు. ఎందుకంటే ఆమెకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది బాగా, పోలీసులు మేనేజ్ చేయటము. ఆమె అదేమంటే నేను సెక్రటరేట్ ఉన్న ఉద్యోగంలో ఉన్నాను, నాకు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుసు అని చెప్పి ఏమతో కూడా ఆమె బెదిరించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఇప్పుడు చీఫ్ ఇంజనీర్, ఆమె మీదైతే కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. టీవీని ఎంత డబ్బులు దొబ్బుతుందో, పనులు చేయదో కూడా ఉంది. అటువంటి ఆవిడ కుటుంబంలో కూడా అటువంటి పాత్ర పోషిస్తుంది. ముందు ఆమె అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ముందు ఎఫ్ఐఆర్ పెట్టి తర్వాత కిడ్నాప్ కేసుగా ఆల్టర్ చేశారు, క్రైమ్ నెంబర్ 196/2026గా చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అయ్యాలి. అయితే వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఊరంతా తిప్పిస్తున్నారు. తను పోలీసులను తీసుకొని వాళ్ళ పని మనిషి ఫోన్ ఐడెంటిఫై చేసింది. వైజాగ్ నుంచి నిన్నంతా ఒంగోలు తిరుగుతూ ఉంది. ఆ ఫోన్ ఎక్కడెక్కడ తిరుగుతుందంటే ఒంగోలు బస్టాండ్లో, శ్మశానంలో తిరుగుతుంది. అంటే ఒక టాక్టిక్స్గా ఆమె ఆ పన్నమ్మాయికి ఆ ఫోన్ నెంబర్ ఇచ్చి ఊరాన్ని తిప్పుతుంది. వాళ్ళు దొరకట్లేదు, వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నారు. మా డిమాండ్ ఏంటంటే ప్రధానంగా ఇక్కడ హోమ్ మినిస్టర్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేము డిమాండ్ చేస్తాం. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పనిచేస్తున్న బాలు నాయక్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయనకు పదవీకాల పొడిగింపు ఇవ్వాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. పదవీ విరమణతో ఏర్పడే ఖాళీని వెంటనే సాధారణ పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని సంఘం డిమాండ్ చేసింది. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడారు. బాలు నాయక్ పదవీ కాలంలో అవినీతి అక్రమాలు పెరిగాయని ఆరోపించారు. పలువురు ఇంజనీర్లు ఇబ్బందులకి గురయ్యారని పేర్కొంటూ అలాంటి అధికారికి పదవి పొడిగింపు ఇవ్వకూడదని అన్నారు. శాఖలో అన్ని స్థాయిలో ఖాళీ పోస్టుల్ని వెంటనే భర్తీ చేయాలని, సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పదోన్నతుల్ని ఆలస్యం చేయకుండా అమలు చేయాలని కోరటం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కేసీహెచ్ మహంతి, అధ్యక్షులు కె రవీంద్ర, ఆర్థిక కార్యదర్శి జి వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షులు రియాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. పేరు కేసీహెచ్ మహంతి, నేను స్టేట్ జనరల్ సెక్రటరీ ఏపీ పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్. మా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో మాకు ఈరోజు వరకు ఈఎన్సీ గారు అంటే ఇంజనీరింగ్ చీఫ్గా ఒక ఆయన ఉన్నారు. అతని పదవీ కాలం ఈ జూలై నెలాఖరుతో పూర్తవుతుంది. అతని పదవీ కాలం ఈ జూలై నెలాఖరుతో పూర్తవుతున్నప్పటికీ తనకున్నటువంటి కొంచెం ర్యాప్అవుట్ని మెయింటైన్ చేసుకొని, లేకుంటే శాఖలో ఉన్నటువంటి కొంచెం ఇతరత్ర ఆధారాలను ఉపయోగించుకొని తన పదవీ కాలాన్ని ఫర్దర్గా మరొక 2 ఏళ్ల పాటు పొడిగించుకోవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే స్వతహాగా ఈఎన్సీ గారు ఎవరుంటే మీకేమిటి, ఆయన ఉంటే మీకు అభ్యంతరం ఏంటి అన్నటువంటి ప్రశ్న మీ నుంచి నాకు తలెత్తకుండా నేనే చెప్తున్నాను. ఓకే, ఒక శాఖలో, ఒక ఇంజనీరింగ్ శాఖలో ప్రధాన భూమిక అయినటువంటి, ప్రధాన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయినటువంటి ఒక ఈఎన్సీ గారు, మరి ఈయన ప్రస్తుతం ఉన్నటువంటి ఈఎన్సీ గారు సుమారు 3 సంవత్సరాల 10 మాసాలు చేయడం జరిగింది. మరి 3 సంవత్సరాల 10 మాసాల కాలంలో ఎన్నో సమస్యల్ని మా శాఖలో టెస్ట్ వేసుకొని కూర్చున్నాయి. అనేక సమస్యలు. వాస్తవంగా ఈరోజు శాఖలో దాదాపుగా 2000 పైచీలకు ఉండాల్సినటువంటి పోస్టులో సుమారు 50% పోస్టులు, అంటే ఒక 1000 వరకు పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. మరి గతంలో అవి భర్తీ చేసి శాఖని బలోపేతం చేసే దిశగా ఏ రోజు ఆయన ఆలోచన చేసే
పోకడ ఆయనకి లేదు, అభిప్రాయం ఆయనకి లేదు. మరి సంఘపక్షాన అనేక సందర్భాల్లో మేము వారికి గుర్తు చేస్తూ, అంటే మా ఈఎన్సీ గారికి గుర్తు చేస్తూ, ప్రభుత్వానికి కూడా అంతకుముందు ప్రభుత్వం అయితేమే, ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి అయితేమే మేము సవినయంగా మనవి చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ మా హెచ్ఓడి అయినటువంటి ఈఎన్సీలో నేను ప్రెసిడెంట్గా పనిచేశాను, ఇప్పుడు అడ్వైజర్గా ఉన్నానండి. నా పేరు హనుమంతరావు. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా కూడా పనిచేశాను డిపార్ట్మెంట్లో. అంటే గతం చూస్తేనండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మీకు తెలుసు, ఈ ప్రభుత్వం రాకముందు ఇంకో ప్రభుత్వం ఉండేది. ఆ టైంలో కాంక్రీట్ రోడ్స్ వేసాం మేమంతా కూడా. మొత్తం భారతదేశంలోనే ప్రథమ స్థానంలో కాంక్రీట్ రోడ్స్ వేస్తే ఆ రోజు 450 మంది ఇంజనీర్లను విజిలెన్స్ కేసులు పెట్టి రోడ్లు బాగాలేదని చెప్పి సర్టిఫికెట్లు బలవంతంగా ఇప్పించి దాదాపు 2500 కోట్ల రూపాయలు బిల్స్ ఆపేసి చాలా ఇబ్బంది పెట్టారు. దానికి ఈయనే ఉండేవాడు అప్పుడు కూడా క్వాలిటీ కంట్రోల్. ఎందుకు చేశాడంటే అప్పుడున్న ప్రభుత్వం చెప్పినట్టు చేస్తే నాకు రేపు ఈఎన్సీ ఇస్తారని చెప్పి, ఈఎన్సీ కోసం అని చెప్పి మా ఇంజనీర్లందరినీ నానా బాధలు పెట్టారు. మేము ఈరోజు కూడా ఆ కేసుల నుండి బయటపడి మొన్న బయటపడ్డాం అందరం కూడా. ఏంటంటే రోడ్లు బాగుంటే కూడా బాగలేదని సర్టిఫికెట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మీకు అందరూ తెలుసు. ఏంటంటే పాత టీడీపీ వాళ్ళు ఎవరో ఎగ్జిక్యూట్ చేశారు కాబట్టి ఆ రోడ్స్ వాళ్ళకి బిల్లులు ఇవ్వకూడదనే ఉద్దేశంతో, సరే ఆ ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చు, అది వేరే సంగతి రాజకీయంగా. దానికి ఇంజనీర్లందరినీ ఇరికిచ్చారండి. మా డిపార్ట్మెంట్లో నువ్వు క్వాలిటీ కంట్రోల్గా ఇన్ఛార్జ్గా ఉండి వాస్తవాలు చెప్పాల్సింది పోనిచ్చి నీ ఎక్స్టెన్షన్ కోసము, గవర్నమెంట్లో నీ ప్రాపకం కోసము 450 మంది ఇంజనీర్లను నువ్వు ఇరికిచ్చావు. నీ చరిత్ర అది. ఈరోజు నువ్వు సరే 62 ఏళ్ళు చేశారా, అయిపోయిందండి. 62 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్లో మేము అడుగుతున్నాం. నిరుద్యోగులు ఉన్నారు, చాలామంది ప్రమోషన్లు లేవు, 40 ఏళ్ళ నుండి ప్రమోషన్ లేవు డిపార్ట్మెంట్లో. మరి వాళ్ళందరికీ ప్రమోషన్లు రావాలి కదా, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి కదా. 62 ఏళ్ళ తర్వాత ఎక్స్టెన్షన్స్ ఇస్తే పాత ప్రభుత్వంలో కూడా ఇలాగే ఎక్స్టెన్షన్ ఇచ్చారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ గుర్తింపు హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే సవరించి పార్లమెంట్లో చట్టబద్దత కల్పించాలని కోరింది. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు సంగటి చిన్న ఏసేపు మాట్లాడారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తీసుకుని రావాలని కేంద్రాన్ని కోరారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే సవరించాలని, సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న వ్యాజ్యాలను త్వరితగతిన పరిష్కరించాలని, జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ నివేదికను కేంద్రానికి వెంటనే సమర్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి కటారి ప్రసాద్ తో పాటు కమిటీ నాయకులు పాల్గొన్నారు. విప్లవ జైభీములు, పూలే మరియు బుద్ధ వందనాలు. నా పేరు సంగటి మనోహర్ మహాజన్. ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఏఐడిసిఆర్పిసికి గౌరవాధ్యక్షులుగా ఉంటున్నాను. ఇవాళ ఏఐడిసిఆర్పిసి వారు చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వచ్చే నెల ఆగస్టు 10 చలో ఢిల్లీకి పిలిపించినారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ఇక్కడ విజయవాడ నగరంలోని స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి ఈ యొక్క దళిత క్రైస్తవుల చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున గడిచిన 77 సంవత్సరాల కాలం నుంచి అనేక సంఘాలు, దళిత క్రైస్తవులు, దళితులు, క్రైస్తవులు పెద్ద ఎత్తున వారి బాణిని వినిపిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. సో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని సమర్పించి 8 నెలలు కూడా కాక మునిపే వచ్చేసి ఏం చేస్తున్నారంటే గొడ్డలి పెట్టు లాంటి, పిడుగు లాంటి వార్తను, దళిత క్రైస్తవులకు గొడ్డలి పెట్టు లాంటి వార్తను కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి రాజ్యాంగ విరుద్ధంగా ఎలాంటి చట్టాలు, ఎలాంటి తీర్పులు, ఎలాంటి నిర్ణయాలు జరగరాదు అని చెప్పేసి స్పష్టంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 13ను మనం చదువుకుంటే కనుక తెలుస్తుంది. అదేవిధంగా రిలీజియస్ ఫ్రీడమ్ మనకు ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కులము, మతము, వర్ణము, వర్గము, లింగము, జాతి, భాష, యాస పేర్లతోటి వివక్షత చూపి రాజ్యాంగ హక్కులను నిరాకరించరాదు అని చెప్పేసి ఆర్టికల్ 15 చెప్తా ఉంది. ఇవాళ మనం ఏం చెప్తున్నాము, ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా ఎవరు కూడా చట్టసభలు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, శాసన వ్యవస్థ కానీ, కార్యనిర్వాహక వ్యవస్థ కానీ, ఈ 3 వ్యవస్థలు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని ఒక పక్క మనమే చెప్పుకుంటా ఉన్నాం. మరి వీళ్ళు దళిత క్రైస్తవులు ఎక్కడి వారు?
ఈ దేశ భూభాగంలో ఉండేవాళ్ళు కాదా? ఈ దేశ మూల నివాసులు కాదా? ఈ దేశ మట్టి బిడ్డలు కాదా? వీళ్ళు ఏమైనా ఎక్కడి నుంచైనా ఫారెన్ నుంచి వచ్చినారా అంటే కనుక ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి వాళ్ళ దేశంలో కొనసాగుతా ఉంది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తింప చేయాలని దాదాపుగా ఈ ప్రభుత్వాల మీద ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్న విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రజలకి తెలిసిందే. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని, భారతదేశంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, ఏదైతే రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం చెబుతుందో, సెక్యులరిజం అని చెబుతుందో ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని ఎన్నో సంవత్సరాలుగా దళిత క్రైస్తవులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఇవాళ ఏ మతంలోనైనా స్వేచ్ఛగా చెప్పుకునే హక్కు భారతదేశంలో ఉంది. కానీ క్రైస్తవుల మీద ఉత్తర భారతంలో ఇప్పటి వరకు చర్చిల్ని కూలగొట్టడం, క్రైస్తవ మతస్థుల్ని చంపడం, దాడులు చేయడం అత్యంత హేయమైన చర్య. ఇది ఉత్తరప్రదేశ్తోనే కాదు, ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఇది విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది జరుగుతూ ఉంది. ఇది సరైన విధానం కాదు. మతతత్వాన్ని రెచ్చగొడుతున్నది హిందువులు కాదు, హిందూ ఉన్మాదులు. రోజు ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ నందు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఎస్సీ క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని ప్రధానమైన డిమాండ్తో ఏదైతే ఆగస్టు 10వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వందలాది మందిగా తరలి రావాలని మేము పిలుపునిస్తున్నాం. ఎందుకంటే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆగస్టు 10న బ్లాక్ డేగా మేము చిత్రీకరిస్తున్నాం ఆ రోజు. ఎందుకంటే ఆగస్టు 10వ తారీఖునే రాజ్యాంగంలో షెడ్యూల్ కులాల్లో ఉన్న దళితులకు మత స్వేచ్ఛ హక్కులు హరించే విధంగా జీవోలు ఆ రోజున ఎంఓలు తీసుకురావడం జరిగింది. తక్షణమే దాన్ని బ్యాన్ చేయాలి, రద్దు చేయాలి. పారా 3ని సవరించి హూ బిలాంగ్స్ టు 59 సబ్ క్యాస్ట్ 59 ఉపకులాల్లో ఉన్న దళిత క్రైస్తవులకు ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీలుగా గుర్తించాలని మేము డిమాండ్తో గత 25 సంవత్సరాలుగా మేము ఉద్యమాలు చేస్తున్నాం. సంగటి మనోహర్ గారు మాకెంతో కడపలో నుంచి మాకెంతో కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న వ్యక్తి. అదేవిధంగా యేసేపు గారు, ఈ టీం అందరినీ కూడా నేను అభినందిస్తున్నా. చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి అని విజయవాడ నుంచి వందలాది మంది తరలి రావాలని మేము పిలిపిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎందుకంటే 1956లో సిక్కు మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా కల్పించారు. అదేవిధంగా 1990లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గౌరవ విజయవాడలో టీఎన్టీయూసీ అనుబంధ యూనివర్సల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నూతన నగర కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో టీఎన్టీయూసీ అనుబంధ యూనివర్సల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగరశాఖ వెహికల్ డిపో కమిటీ సమావేశం ఘనంగా జరిగింది. సమావేశంలో నూతన నగర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన బోండా ఉమా, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది వంటి చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలియజేశారు. నగర పరిశుభ్రతకు మున్సిపల్ కార్మికుల వెన్నెముక అని, వారి సంక్షేమం, ఉద్యోగ భద్రత, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ నాయకులు, మున్సిపల్ కార్మిక సంఘ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసెంబ్లీలో మాట్లాడాం. అసెంబ్లీలో వేదికగా అంగన్వాడీ టీచర్లకి, అంగన్వాడీ హెల్పర్లకి, అలాగే శానిటేషన్ వర్కర్లకి, అంతేకాకుండా ఆశా కానీ మిగిలినటువంటి చిరు ఉద్యోగులందరికీ కూడా ఈ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయమని అసెంబ్లీ వేదికగా కోరాం. కానీ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థికంగా అనేక రకాలుగా అప్పుల్లో ఉన్నాం. వడ్డీలు కూడా కట్టని పరిస్థితి, అలాగే కార్పొరేషన్ పరిస్థితి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో అనేక సమస్యల మధ్య ముఖ్యమంత్రి గారు శానిటేషన్ వర్కర్స్ కి, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్లకి ఇవాళ
తల్లికి వందనం కార్యక్రమం అమలు చేయడం వల్ల ఈ రాష్ట్రంలో దాదాపు 15,000 మంది అంగన్వాడీ మన శానిటేషన్ సిబ్బందికి ఈ తల్లికి వందనం పడినందుకు మీ అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 45,000 మంది అంగన్వాడీ హెల్పర్లు, టీచర్లు వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.